నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉమ్మడి క్రికెట్ శిక్షణ శిబిరాల ఆలోచన. మెల్బోర్న్లో మంత్రి లోకేష్ ప్రతిపాదన. ఈ నెల 26న మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వార్షికోత్సవం. వివరాలు అందించిన నిర్వాహకులు. లై డిటెక్టర్ తో పరీక్షించుకోండి. మాజీ మంత్రి జోగి రమేష్ వాయిస్. అవయవదానం అమూల్యమైనది. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల అభినందన. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంను, అక్కడి క్రికెట్ అధికారులను మంత్రి నారా లోకేష్ తన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సమావేశమయ్యారు. ఓ రిపోర్ట్. ఏపీలో ప్రతిభ గల క్రికెట్ క్రీడాకారులను గుర్తించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తోందని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీ క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకువెళ్లడమే ఏపీఎల్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ ఏపీఎల్ నుండి షేక్ రషీద్, త్రిపున విజయ్, నితీష్ రెడ్డి, సత్యనారాయణ రాజు, పైలా అవినాష్ ఎంపికయ్యారు. వీరితో పాటు గతంలో ఏపీఎల్లో ఆడిన ఇతర ఆటగాళ్లను కూడా వివిధ ఐపీఎల్ జట్లు తమ జట్టులో చేర్చుకున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, విక్టోరియాలలో క్రికెట్ క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్రికెట్ సౌకర్యాలు, ఈవెంట్ల నిర్వహణలో పర్యావరణ అనుకూల పద్దతులను ప్రోత్సహించాలి. మహిళా క్రికెట్ క్రీడాకారులకు అవకాశాలను విస్తరించే కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అభిమానుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు చొరవ చూపాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్రికెట్ విక్టోరియా ప్రతినిధులు మాట్లాడుతూ, భారతదేశంలో జారీ చేయబోయే క్రికెట్ విద్యా డిప్లొమాలు, డిగ్రీలపై మేం ఆసక్తిగా ఉన్నాం. భారత్లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మహిళల క్రికెట్ అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం. విక్టోరియా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేయడం మా లక్ష్యం. విక్టోరియా పురుషుల జట్టు, విక్టోరియా బుష్రేంజర్స్, విక్టోరియన్ మహిళల జట్టు, విక్టోరియా స్పిరిట్ తో సహా విక్టోరియా ప్రొఫెషనల్ క్రికెట్ జట్లను క్రికెట్ విక్టోరియా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహిక క్రికెటర్ల ప్రోత్సాహానికి జూనియర్ క్రికెట్, స్కూల్ ఈవెంట్స్, కమ్యూనిటీ క్లబ్లకు మద్దతు ఇస్తున్నాం. అంతర్జాతీయంగా పేరొందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సహా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నాం. విక్టోరియా బుష్రేంజర్స్ షెఫీల్డ్ షీల్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, మార్చ్ వన్డే కప్ దేశీయ వన్డే పోటీలలో పోటీ పడుతుండగా, విక్టోరియా స్పిరిట్ మహిళల జట్టు జాతీయ క్రికెట్ లీగ్, మహిళల బిగ్ బాస్ లీగ్లలో తలపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 42వ వార్షికోత్సవం జరగనున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ 42వ వార్షికోత్సవం ఈ నెల 26వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎంహెచ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయనతో పాటు సొసైటీ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ, కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ ఉన్నారు. తన అధ్యక్షతన జరిగే వార్షికోత్సవ సభకు విశిష్ట అతిథులుగా ఏపీ రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ రెరా హోల్ టైమ్ మెంబర్ మేరువ వెంకటేశ్వర్లు, తిరుపతి టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ అందే వెంకటేశ్వరరావు, విశాఖపట్నం సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ చుక్కల సూర్యకుమార్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సీకే జూనియర్ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ గంజి చిరంజీవి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ఏ జంజనం విజయ్ కుమార్ విచ్చేస్తున్నట్లు ఎంహెచ్ చెప్పారు. అలాగే అనేక మంది ప్రముఖులు వార్షికోత్సవ సభలో పాల్గొంటారని తెలిపారు. 42వ వార్షికోత్సవం సందర్భంగా చేనేత కుటుంబాల్లో విద్యార్థులు 617 మందికి 18,94,500 రూపాయల మేర స్కాలర్షిప్లు, అలాగే 3,21,600 విలువైన క్యాలిక్యులేటర్లు, నోట్బుక్స్, బ్యాగులు అందజేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్,
ఫార్మా డి చదువుతున్న విద్యార్థులకు మొత్తం 22,16,100 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. సమాజంలో ఉన్నత స్థితికి విద్య దోహదపడుతోందని, అందువల్ల చేనేత కుటుంబాల్లో విద్యార్థులను ప్రోత్సహించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గత 42 సంవత్సరాలుగా లక్షలాది రూపాయల మేర స్కాలర్షిప్లు అందజేస్తోందని కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు జున్నాదుల బాబు శివప్రసాద్, మంచా విజయమోహన్ రావు, అధ్యక్షులు మురుగుడు హనుమంతరావు, ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్, కార్యదర్శి ప్రగడ రాజశేఖర్, సహాయ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు, కోశాధికారి తిరువీధుల రమణమూర్తి కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సొసైటీ సభ్యులు, సంఘ పెద్దలు, విద్యార్థులు హాజరై వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరి పట్టణంలో గత 42 సంవత్సరాల నుంచి కూడా పేద పిల్లలు చదువుకోవటానికి వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సొసైటీగా ఏర్పడి కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం. అందులో భాగంగా రేపు ఆదివారం నాడు అంటే 26/10/25 ఆదివారం ఉదయం 10 గంటలకి మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం తెనాలి రోడ్లో వార్షికోత్సవ కార్యక్రమం జరుగుద్ది. అప్లికేషన్స్ పెట్టినటువంటి పిల్లలందరూ కూడా ఆ రోజున ఉదయం 8 గంటల కల్లా హాజరై పెద్దలు చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా విని స్కాలర్షిప్లు తీసుకెళ్లవలసిందిగా పిల్లలకి మనవి చేస్తూ, తల్లిదండ్రులందరూ కూడా హాజరై మీ పిల్లల్ని తీసుకొచ్చి స్కాలర్షిప్లు తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. అయితే ఈ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిజంగా ఈ సంవత్సరం 620 మంది దాకా ఇప్పటికి అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. అయితే ఇంజనీరింగ్ చదివేటటువంటి పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలో కానీ, యూనివర్సిటీలో కానీ ఎందులో చదివినప్పటికీ కూడా ఈ సొసైటీ పేదవాళ్ళందరికీ, పేద విద్యార్థులందరూ కూడా సహాయం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి రేపు ఆదివారం నాడు పిల్లల తల్లిదండ్రులు అట్లానే పిల్లలు అందరూ కూడా హాజరై అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. వైసీపీ నేతలు మంగళగిరి డీజీపీ ఆఫీసులో సైబర్ క్రైమ్ అధికారులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రిపోర్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి డీజీపీ ఆఫీసులోని సైబర్ క్రైమ్ ఏడీజీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇంకా దేవినేని అవినాష్, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఫేక్ కాల్స్ తో ఐవీఆర్ఎస్ ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి చేస్తారో తెలీదు, ఏ నంబర్ నుంచి చేస్తారో తెలీదు, ఎవరు ప్రొవైడ్ చేశారో తెలీదు. బురద మాత్రం చల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా జోగి రమేష్ మీద వ్యక్తిత్వ ఆనందం. ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.
ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా. లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో IVRS కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు, ఏ వ్యవస్థ తెలీదు. అన్నిటినీ కూడా చట్టాన్ని తమ చెప్పు చేతులు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, CID సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం. మీకు తెలుసా ప్రస్తుత చీఫ్ జస్టిస్ గవాయ్ ఎప్పుడు రిటైర్ కానున్నారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ వచ్చే నెల 23వ తేదీన రిటైర్డ్ కానున్నారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో అవయవదానం ద్వారా 4 జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగురాలకు చెందిన CH ప్రసాద్ గత కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతుండటంతో పీపుల్స్ ట్రామా సెంటర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు తగిన పరీక్షలు చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందని తేలింది. చికిత్స చేసినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం బ్రెయిన్ డెడ్గా పరిగణించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ ధాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. దీనిలో కాలేయం, కిడ్నీ మణిపాల్ హాస్పిటల్లోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. మరొక కిడ్నీ విజయవాడ విజయ హాస్పిటల్కి, కార్నియా LV ప్రసాద్ ఐ హాస్పిటల్కి తరలించారు. ఈ మంచి పనికి ముందుకు వచ్చినందుకు దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం వారు మాట్లాడారు. నా పేరు చింతా సుబ్బారావు, నా తమ్ముడి పేరు చింతా ప్రసాద్. వాడు మొన్న ఒకరోజు తలకాయ నొప్పని, బాగా తలకాయ నొప్పుడుతుందని అన్నాడు. అనగానే నేను ఎమ్మటే హాస్పిటల్కి తీసుకొచ్చాను. పిడుగురాళ్ళు తీసుకుపోతే గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు తీసుకొస్తే పీపుల్స్ ట్రామా హాస్పిటల్లో చేర్పించాము. అక్కడ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగితే అది బ్రెయిన్ డెడ్ అయినదని 3 రోజులకి. అక్కడి నుంచి వాడి అవయవాలు దానం చేయటానికి ఇట్లా ముందుకు వచ్చాము. మణిపాల్ హాస్పిటల్ వారికి తెలియజేసినాము. వారు వచ్చి ఇట్లా మా తమ్ముడిని తీసుకొని ఇక్కడికి వచ్చారు. గుంటూరు వచ్చి గుంటూరు నుంచి తీసుకొని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తీసుకొని వచ్చినారు. అయితే ఇక్కడ అవయవాలు దానం చేయడానికి మేము సిద్ధపడ్డాము. అందుకని వాళ్ళు వచ్చి గుండె, కిడ్నీలు, లివరు, కళ్ళు ఇవన్నీ కావాలన్నారు. మేము అంగీకరించి వారికి ఇచ్చినాము. ఇది జరిగింది. బ్రెయిన్ డెడ్ ఎలా? తలకాయ నొప్పి అన్నాడు. అయితే ఇక్కడికి వచ్చి ఆపరేషన్ గుంటూరు తీసుకొని వచ్చినాము. గుంటూరు తీసుకొచ్చి ఆపరేషన్ కూడా చేయించాము. బ్లడ్ క్లాట్ అయినది అన్నారు. ఇంకా అక్కడి నుంచి
ఒక 2 రోజులు ఉన్నాము గుంటూరులో. ఉంటే తీసుకొని వెళ్ళమన్నారు, బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి. అక్కడి నుంచి ఇంకా మణిపాల్ ఆసుపత్రి వారికి తెలియజేసినాము. వీళ్ళు ఏమన్నారంటే అన్నీ బాగుంటే తీసుకుంటాం అన్నారు అని ఇక్కడికి తీసుకొని వచ్చినారు. ఇక్కడ తీసుకొని వచ్చి అన్ని పరీక్షలు చేసినారు. ఈ గుండె, కిడ్నీలు, లివరు, కళ్ళు ఇవన్నీ బాగానే ఉన్నాయి, అందుకని తీసుకుంటామన్నారు. దానికి మేము అంగీకరించినాము. నా పేరు చింతా శ్రీను, మాది పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా. మా బ్రదర్ చింతా ప్రసాద్ అనువైన బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. మా తమ్ముడు అవయవాలు 10 మందికి ఉపయోగపడతాయని మేము డొనేషన్ చేస్తున్నాము. బీసీ మహిళకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కె క్రాంతికుమార్, ఆలా శివాజీ తదితరులు పాల్గొన్నారు. మండల సిఫార్సులు అమలు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు ప్రజా సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కులగణాంకాలు, జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తానని చెప్పని మరి ఇటీవల ప్రకటించడం కూడా జరిగింది. అదే క్రమంలో 26వ సంవత్సరంలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని మరి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించడం కూడా మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. దానిలో క్రమంగానే ఈ రాష్ట్రంలో మరి సర్పంచి ఎన్నికలు కూడా 3 మాసాల ముందే జరుపుతామని ఇటీవల మరి ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించడం కూడా మనం చూడటం కూడా జరిగింది. మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి జనగణతో పాటు కులగణాంకాలు చేసి, సమగ్ర కులగణాంకాలు చేసి, బలహీన వర్గాల వారు ఎంత శాతం ఉన్నారో ఆ శాతం ప్రకారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. చేసిన తదుపరి ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తోనే ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2 ప్రభుత్వాల వారు కూడా ఆనాడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళని మందలించడం కూడా జరిగింది. మీరు కులగణాంకాలు చేయకుండా ప్రతిసారి కూడా స్థానిక సంస్థలు ఎన్నికకి వెళుతున్నారని చెప్పని మరి ప్రభుత్వాల పైన వారు అభియోగం చేయటం కూడా జరిగింది. దాని తాలూకు దాదాపు ఈ కులగణాంకాలు చేయకపోవటం వలన 12% రిజర్వేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోల్పోవటం కూడా జరిగింది. అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మరి జడ్పీ చైర్మన్ వరకు కూడా దాదాపు 17,000 పోస్టులు నష్టం జరిగినటువంటి విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి 29వ తారీఖున కూడా అక్కడ మరి ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తబోతా ఉన్నాం. దయచేసి మరి మా ఓబీసీ మహిళల సపోర్టా ఎంత అనేది తేలేంత వరకు కూడా భవిష్యత్తులో ఢిల్లీలో కూడా రేపు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని మహిళలతో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా బీసీ సంక్షేమ సంఘం తీసుకుంది కనుక ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఈ రోజున ఈ కార్యక్రమం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 29వ తేదీన తిరుపతిలో జరగనటువంటి మహిళా బిల్లులో బీసీల శాతం ఎంత అనే విషయమై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విస్తృతంగా మొదటిగా విజయవాడలో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో, అదేవిధంగా రాయలసీమలోని తిరుపతిలో అన్ని ప్రదేశాల్లో ప్రాంతాల వారీగా మహిళల్లో చైతన్యం వచ్చేలాగా, రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలాగా ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగటం అవుతుంది. మరి మా అధ్యక్షుల వారు, వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ అందరూ చెప్పినట్టు ఢిల్లీ జంతర్ మంతర్లో వచ్చే పార్లమెంట్ సెషన్లో కూడా దీని మీద దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలను, అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్లో బీసీల వాటా ఎంత అనే దాని మీద స్పష్టమైన హామీ వచ్చేదాకా పోరాడి సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 29న తిరుపతిలో మరి ఈరోజు
రాష్ట్ర కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశానికి చేసిన ప్రతి ఒక్క విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాల్ని చాలా కాలం నుంచి కూడా చేస్తూ ఉంది. నిజంగా మరి బీసీలు అంటేనే అంటే ఎప్పటి నుంచో ఈ యొక్క వెనుకబాటు తరగతులుగా వెనుకబడ్డా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా చులకనగానే ఈ ప్రభుత్వాలకి ఉందని మనకి చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది. మీకు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడికి అందరికీ విపరీతమైన భయం. కాపుల్ని ఎవరన్నా ఏదన్నా చిన్న అంశంలో టచ్ చేస్తే ఎకరాల భూములు, ఎక్స్గ్రేషియోలు, వ్యక్తిగత అంశాల్లో కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా స్పందించిన నైజం రీసెంట్గా గత కొద్ది రోజుల్లోనే ఈ విషయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ్ శంకర్రావు గారు, మరి కుమ్మర క్రాంతికుమార్ గారు, మా మహిళా అధ్యక్షురాలైన జయశ్రీ గారు, వీరి నాయకత్వంలో బీసీ మహిళ మా వాటా ఎంత, మీరు ఇచ్చిన 33% రిజర్వేషన్లో మేమెంత, మా వాటా ఎంత అనేది ప్రత్యేకించి నిరాహార దీక్షలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లెళ్ళలో చైతన్యపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ మాకు అతి బాధాకరమైన విషయం ఏంటంటే, మా బీసీ ప్రధానమంత్రి, మా బీసీ నాయకులు అని చెప్పుకుంటున్న మా నాయకులే మా గురించి పట్టించుకోకుండా మేము రోడ్డెక్కి కేకలు వేయాల్సిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందనేది మనందరం కూడా ఆలోచించాలి. మేమేదో చేసాము, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళామనంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ రోజు వరకు మా పరిస్థితి మిమ్మల్ని అయ్యా మాకు ఈ పరిస్థితులు బాగోలేదు, మాకు వసతులు కల్పించని, ముఖ్యంగా మా బీసీ విద్యార్థులు చూస్తే వారికి హాస్టల్స్లో వారు పడుతున్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉన్నాయనేది నిన్న మొన్న కూడా టీవీలో చూస్తూ ఉన్నాం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మనుషుల ఆహారానికి సంబంధించినది ఏదైనా అది ఆటవికమే, నాగరికమైన ఆహారం అంటూ ఏదీ లేదు. ఆస్ట్రియాస్ గ్వాటమలా కవి, నోబెల్ బహుమతి గ్రహీత. మంగళగిరిలోని తెనాలి రోడ్డు విస్తరణ పనులు ఆపాలని కోరుతూ తెనాలి రోడ్డు చేనేత పరిరక్షణ మరియు విస్తరణ బాధితుల సంఘం ఆధ్వర్యాన స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెనాలి రోడ్డు విస్తరణ గురించి మేము ఎంత బాధపడుతున్నాం, మా ఆవేదన తెలియటానికి మేము శివాలయంలో అభిషేకం చేయించామండి. మేము చాలా బాధపడుతున్నామని మేము ఇది చేయడానికే మేము ఇది చేసామండి. తెనాలి రోడ్డు విస్తరణ ఆపాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. అది నా పేరు నరసింహారావు. నేను గత 10 సంవత్సరాల క్రితం నేను స్థలం కొనుక్కొని బిల్డింగ్ వేయించుకొని అక్కడే జీవనోపాధి అండి. మాకు కింద షాప్ పెట్టుకొని పైన మేము ఫ్యామిలీతో ఉంటున్నామండి. ఇప్పుడు ఇచ్చిన ప్రతిపాదన తెనాలి రోడ్డు విస్తరణ 60 అడుగుల రోడ్డు విస్తరణ కోసం అని చెప్పేసి కొత్తగా ప్రతిపాదన పెట్టారు. దానికోసం మా షాప్ కానీ మా ఇల్లు కానీ మొత్తం పోతున్నాయండి. మేమైతే రోడ్డును పడిపోతున్నాం. మేమే కాదండి, మాలాగా తెనాలి రోడ్లో ఉన్న 100 ఇల్లు కానీ లేకపోతే 150 ఇల్లు కానీ మొత్తం వాళ్ళందరూ కూడా జీవనోపాధి పోయి వాళ్ళ బిల్డింగ్లన్నీ పోయి వాళ్ళు రోడ్డును పడుతున్నారండి. ఇంతకీ గవర్నమెంట్ వారు ఈ తెనాలి రోడ్డు 60 అడుగుల విస్తరణ వలన ఎటువంటి మా అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళ సొంత దీని ప్రకారం వెళ్తున్నారు. మేము చెప్పగలిగేది ఒకటేనండి, గవర్నమెంట్ వారికి చెప్పేది ఏంటంటే మా అందరి అభిప్రాయాలు తీసుకొని మేము ఈ రోడ్డు అభివృద్ధికి వ్యతిరేకమైతే కాదు, మా అందరి అభిప్రాయాలు తీసుకొని మా అందరికి అనుగుణంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక రకంగా వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా వారి పేరు గోలి దుర్గారావు. నాది తెనాలి రోడ్డు 160 అడుగుల విస్తరణలో ఒక భాగం నాది. నా షాపు నా ఇల్లు ఇప్పుడుది కాదు సార్, 1989లో కట్టిన ఇల్లు అది. ఆ ఇల్లుని ఈరోజు 60 అడుగుల విస్తరణ గురించి పూర్తిగా నన్ను రోడ్డు మీద పడేస్తున్నారు. నన్ను ఒక్కదాన్నే కాదు సార్, ఆ 112 మందిలో ప్రతి ఒక్కరి ఇల్లు ఇప్పుడుది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నట్టుగా, అద్దెలకి ఇచ్చి కిరాయిల మీద బతుకుతున్నట్టుగా, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నట్టుగా ఉండే రోడ్ అది. అది చాలా ప్రాముఖ్యత
చేనేత చెందిన రోడ్డు. దాని మీద చేనేత వ్యాపారం ఇప్పుడు కాదు, మా మావయ్య గారు 1989 నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు నేను చేస్తున్నాను అక్కడ. నేనైతే పూర్తిగా మీ 60 అడుగుల విస్తరణ వల్ల పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేస్తాను. నాతో పాటు 30 మంది కుటుంబాలు పూర్తిగా రోడ్డు మీదకి వస్తాయి. 112 మంది కుటుంబాలు ఎట్టగొట్ట పూర్తిగా ఎఫెక్ట్ అవుతాయి. పూర్తిగా ఆపేయాలి సార్, ఎందుకంటే ఇది విస్తరణ అవసరం లేదు. ఇది జస్ట్ 1.5 కిలోమీటర్ చిన్న రోడ్డు, అంత పెద్ద వ్యాపారం చెందిన రోడ్డు. ఆ వ్యాపారం చెందిన రోడ్డు వ్యాపారానికే వదిలేయండి, దాని చిన్న చిన్న మనుషుల్ని బతకనివ్వండి. 60 అడుగుల విస్తరణని పూర్తిగా ఆపేసేసి వ్యాపారం మా నాన్నగారు 1975 నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు మేము వ్యాపారం చేసుకుంటున్నాము. ఈరోజు మా 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 ఇది వచ్చేసరికి మా రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి 30 అడుగులు, లోతు వచ్చేసరికి మాది వచ్చేసరికి 26 అడుగులు ఉంది. మీరు దగ్గర 20 అడుగులు పెడితే మాకు వచ్చేసరికి ఇంకా 6 అడుగులు ఉంటుంది మా దగ్గర మా షాపు. మేము 6 అడుగుల్లో వ్యాపారాలు చేసుకోవాలంటే ఎలా చేసుకోగలుగుతాము? మా ఇందు దయవించి లోకేష్ గారు ఈ ప్రతిపాదనని విరమించుకొని ఈ ఇరుకు రోడ్లలో లేదంటే వంకర టెంకర రోడ్లలో మీరు రోడ్డు విస్తరణ ఆపి మా మధ్యన ఈ ఇరుకు రోడ్లలో బస్సులు లారీలు తిప్పుకోకుండా మామూలుగా కార్లు వరకు బైకుల వరకు పెట్టి వన్ వేని చేసి ఈ రోడ్డు విస్తరణని విరమించుకోవాలని మిమ్మల్ని ఏపీ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తమదైన శైలిలో నిరసన తెలిపారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఉన్న ఏపీ ఐఐసి భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6% ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఎస్పీ పారిశ్రామికవేత్తలకు ఉన్న 100 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు 6% ఇన్సెంటివ్లో వాటాను మాకు విడుదల చేయాలన్నారు. చెప్పుకోవడానికి దేశ రాష్ట్రపతి ఒక ఎస్టీ క్యాండిడేట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలు అంటే చిన్నచూపు ఉందని విమర్శించారు. మాకు రావాల్సిన 100 కోట్ల రూపాయలు త్వరగా విడుదల చేయాలంటూ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ మంగళవారం వరకు మాకు టైం అడిగారు. మంగళవారం లోపు మా సమస్య పరిష్కరించకపోతే మా కుటుంబాలతో ఆదివాసీల పద్ధతిలో దీక్షలో కూర్చుంటామని ప్రకటించారు. మేము ఎంఎస్ఎంఈ స్కీమ్లో వెహికల్స్ సబ్సిడీలో పెట్టుకున్నాం. 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి సంవత్సరం బడ్జెట్ మాకు శాంక్షన్ అయిన 6 నెలలకి వేయాలి, కానీ 4 సంవత్సరాల దాకా వేయలేదు. ఇప్పటికి మేము చాలా ఇబ్బందులు పడి చాలాసార్లు మా లెటర్స్ అనేది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఒక నిమిషం అయితే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే సార్ గవర్నమెంట్ స్పందించి 1500 కోట్లు శాంక్షన్ చేసింది. 1500 కోట్లలో మాకు ఎస్టీకి రావాల్సింది 104 కోట్లు ఉన్నాయి. తక్కిన చాలా అమౌంట్ మిగిలే ఉంది. కానీ ఈ అమౌంట్ అనేది మాకు 6% పడుతుంటే మాకు ఒక 25 కోట్లు దాకే వస్తున్నాయి. కానీ మా ఫుల్ పేమెంట్ ఎస్టీ అమౌంట్ పూర్తిగా 104 కోట్లు మాకు చెల్లించాల్సిందిగా మేము ఆ నిరసన కోసమే వచ్చాము. దీని గురించి వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాం సార్. వాళ్ళు ఏంటంటే 2 రోజులు ఆగండి అని ఇప్పుడు 2 సార్లు వచ్చాము, కానీ అలా రోజులు దాటిస్తూ ఉన్నారు. మరి దీనికి ఏ రకంగా 2 రోజులు మళ్ళీ 2 రోజులు చేస్తే మీ అమౌంట్ తక్కువ, చాలా 1500 కోట్లు 100 కోట్లు అనేది ఈజీగా మేము కూడా మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి పై వాళ్ళ అధికారులకు చెప్పి చూస్తాము, మీకు ఫేవర్గానే చేస్తామని చెప్పారు. ఈ 2 రోజులు చేయకపోతే మళ్ళీ నగ్నంగా ఆకులు కట్టుకొని ఈ ఆఫీస్ ముందు కూర్చోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఈ ఛాన్స్ ఇచ్చి మేము బయటకు వచ్చేసాం సార్. మీ మీడియా ద్వారా కూడా కొంచెం అధికారులు మేము రాష్ట్రం మొత్తం మీద 306 బస్సులు మా స్త్రీశక్తి కింద నడుస్తాయండి. 306 బస్సులకు గాను 50 కోట్ల రూపాయలు మాత్రమే మాకు సబ్సిడీ ఉంది. ఇస్తామని చెప్పి కనీసం ఒక 20 సార్లు కిందకి పైకి తిప్పించుకొని ఈరోజు 1500 కోట్లు వచ్చేసరికి ఆ 50 కోట్లని మాకు విడుదల చేయడానికి వీళ్ళు అసలు విడుదలే చేయట్లేదు. ఎంత 5%, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు విడుదల చేస్తున్నారు. అవి బ్యాంకీకి పోయేసరికి ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకీ వాళ్ళు మేనేజర్లు కూడా ఫోన్లు చేసి మీ అకౌంట్ ఎన్పీ అయిపోయింది, ఈరోజు కడతా అన్నారు, 3 నెలలు 4 నెలలు అవుతుంది ఈఎంఐ కట్టక, మీరేంటి కడతారా చస్తారా అని చెప్పి అంటున్నారు. మేము మరి ఆ బస్సులు ఏం చేసుకోవాలి? మాకు మైలేజీ రావట్లేదు, ఓవర్లోడ్ అయినందువల్ల మైలేజీ రావట్లేదు. అది గవర్నమెంట్ కింద నడిచే బస్సులు, గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకా మేమేం కావాలి? మాకు రావాల్సిన డీజిలు 70 లీటర్లు రావాల్సి ఉంటే 80 లీటర్లు 90 లీటర్లు అట్ట కాలుతుంది. మిగిలిన 20 లీటర్లకి 10 లీటర్లకి 15 లీటర్లకి మేము ఎక్కడ పోవాలి? లీటర్ 100 రూపాయల కాడికి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సి వస్తుంది. ఈ డబ్బులన్నీ రోజుకి
నెలకి 50,000 రూపాయలు ఒక్కో బస్సు మీద పైన పడుతుంది. ఆ అమౌంట్ మొత్తం ఆమెనే పడుతుంది. మేమే ఆల్రెడీ మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టు మా జీవనాలు ఉంటే పైనుంచి తీసుకొచ్చి శ్రీశక్తి బస్సుల్ని ఇట్లా నెలకి 50,000 రూపాయల దగ్గర నుంచి మేము ఎదురు చేతి పెట్టుకొని మా బస్సులు నడుపుకోవాల్సి వస్తుంది. మాకు ఇవ్వాల్సిన 50 కోట్లు కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి తరలించి ఇప్పుడు మాకు లేవు, అది లేదు, ఇది లేదు, 4 లక్షలు వేస్తాం, 5 లక్షలు వేస్తాం అని చెప్పి సబ్సిడీల రూపంలో వేస్తామంటున్నారు. అది అంతవరకు కరెక్టు. మాది పూర్తిగా 100కి 100 రూపాయలు వేసేంతవరకు మంగళవారం బుధవారం నుంచి మా బస్సులు కానీ మా ఆటోలు కానీ మా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఇక్కడనే ఏపీఐసి ఆఫీస్ ముందే తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన కంటిన్యూగా నిర్వహిస్తాం. మాకు సబ్సిడీ వచ్చేంత వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది అని మేము మీడియా పూర్వకంగా విన్నవించుకుంటున్నాము. వచ్చిన మీడియాలండి షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను. మా వాళ్ళంతా మా అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్కి ఏవైతే ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై ఎన్నోసార్లు ఈ యొక్క ఏపీఐసి ఆఫీస్కి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా కమిషనర్ గారిని కలిసి మా ఎస్టీస్కి 100 కోట్లు బకాయిలు ఉన్నాయండి, ఇప్పుడు వచ్చినటువంటి 1500 కోట్లలో రాజ్యాంగంలో మాకు సంక్రమించబడినటువంటి 6% రిజర్వేషన్ ప్రకారం 6%కి 90 కోట్లు వస్తుంది. కాబట్టి గతంలో మాకు ఇదే విధంగా 6%లో 25 కోట్లు మాకు ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది. అది ఇది కలిసి 115 కోట్లు మాకు రిలీజ్ చేయండి అని అడిగినప్పుడు మీకు 100% మేము రిలీజ్ చేస్తామండి, ప్రభుత్వం ఇచ్చిన దానిలో మీకు అన్యాయం జరగదు, మీకు న్యాయం జరుగుతుందని మాకు చెప్పి పంపారు. చెప్పినప్పుడు మేము ఆశపడ్డాం మా అన్నీ మాకు వస్తాయని. ఇవాళ మాది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా ఇళ్లలో కనీసం తినడానికి ఒక వారంలో 3 రోజులు పోస్తులు కొనుక్కుంటున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ట్రైబల్ ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారు. మేమేమి కోట్లు పెట్టి కోట్లు సబ్సిడీలు తీసుకునే పెద్ద బడా ఇండస్ట్రియలిస్టులు కాదు. మేము కేవలం చిన్న వాహనాలు, ఏదో మ్యాక్స్ ట్రాలీలని, ఆటోలని, కొంత టిప్పర్లని, బస్సులని, ఇట్లాంటి వాహనాలు చిన్న వాహనాలు కొనుక్కొని ఏదో సబ్సిడీ వస్తుందని చెప్పి అప్లై చేసుకొని ఉంటే మా పరిస్థితి 2 పథకాల వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. ఒకటి శ్రీశక్తి పథకం కింద బస్సులు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ ఉచిత ఇసుక విధానాని కోసం టిప్పర్లు వర్క్ చేసినాయి. ఇవి ఇలా వర్క్ చేయడం వల్ల గత సంవత్సరం నుంచి మేము ఇన్స్టాల్మెంట్లు కడతాం ఫెయిల్ అయిపోయాం. మా అకౌంట్లన్నీ ఎన్పిఐ అయిపోయినాయి. అంతేకాక బళ్ళను సీజ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం మా ఇళ్లలో మా బళ్ళు మా ఇళ్ళ దగ్గర లేని పరిస్థితి. ఇదంతా మేము 2 సంవత్సరాలు బట్టి క్లియర్గా ఈ యొక్క ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళు ఇస్తామన్నారు. గతంలో 458 కోట్లు రిలీజ్ చేస్తే 1.88 కోట్లు ఎస్టీలకు ఇచ్చారు. ఎంత దారుణం అండి! అసలు ఎంత పర్సెంటేజ్ అవుతారు దాన్ని చెప్పండి. ఆ తర్వాత 39 కోట్లని సిఎఫ్ఎంఎస్ అకౌంట్కి అప్లోడ్ చేసి మళ్ళీ తీసేశారు ఇవ్వకుండా. మళ్ళీ ఇప్పుడేంది 1500 కోట్లు వచ్చింది. ఈ 1500 కోట్లలో మాకున్న బకాయిలు 100 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6000 కోట్ల బకాయిల్లో ఎస్టీలకి మొత్తానికి ఉన్నది 100 కోట్లు. మరి 100 కోట్లు ఇవ్వలేని పరిస్థితి, 100 కోట్లు ఇవ్వలేని పరిస్థితి. మరి చూడండి ఎట్లా. ఈ 100 కోట్లు రాకపోతే మీ ఎస్టీలంతా ఏమైపోవాలి? మేము ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళు, మేము ఆదివాసీలండి, మేము గిరిజనులు. ఎక్కడ అడవులు ఆకులు మొక్కులు చేసుకునే వాళ్ళని ఏదో సమాజంలో తీసుకొచ్చి గొడ్లేశారు. ఇప్పుడు మళ్ళీ మేము అదే స్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము మళ్ళీ ఆదివాసులుగా మేము వెళ్ళిపోయి ఈ బట్టలను తీసేసుకొని గోసలు కట్టుకొని ఆ జీవితం మంచిది, ఆకులు తింటాం అన్నట్టు ఉంది వ్యవహారం. మా పరిస్థితి దారుణంగా ఉందండి. మా పరిస్థితిని మీరు గమనించి ఈ యొక్క మీడియా ముఖంగా మేము అడుక్కునేది ఒకటే, మాదెంతండి కొద్దిది. రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు, మా బకాయి 100 కోట్లు. టోటల్గా ఈ యొక్క స్టేట్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ బకాయిలు 6,000 కోట్లు, కానీ మా ఎస్టీలు ఉంది 100 కోట్లు. అసలు ఎంత పర్సెంటేజ్ అసలు ఇది? అసలు పెద్ద సమస్య కాదు అసలు, కాకపోతే చిన్న చూపు. ఈ నెల 25న అరవింద పాఠశాలలో రగ్బీ పోటీలు జరగనున్నాయి. ఓ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం వారి ఖేలో ఇండియాలో భాగంగా అస్మిత్రా రగ్బీ అండర్-14 బాలికల విభాగంలో పోటీలు కుంచనపల్లి అరవింద హైస్కూల్లో అక్టోబర్ 25న జరగనుందని రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ జి రామాంజనేయులు తెలిపారు. అరవింద స్కూల్లో ఉన్న అధునాతనమైన ప్లే గ్రౌండ్లో సుమారు 25 విద్యా సంస్థలు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈ పోటీల్లో పాల్గొనబోతున్నాయని నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు
అయ్యన్న చెరువులోని ప్రాథమిక పాఠశాలలోని గదిలోకి వచ్చి పిచ్చి కుక్క హల్చల్ చేసింది. పిల్లలు కుక్కని చూసి భయపడి బయటనే కూర్చున్నారు. తర్వాత స్కూల్ టీచర్స్, పంచాయతీ విద్యాశాఖ వారికి సమాచారం అందించారు. వెంటనే అధికారులు స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. తరువాత పంచాయతీ సిబ్బంది వచ్చి ఆ కుక్కను బయటకు లాగేశారు. ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ జన్మదినం సందర్భంగా మందడం హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సమావేశంలో హాసిని మల్టీ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ సర్దార్ బాషాను ఫోరం ఫర్ ఆర్టీఐ గుంటూరు జిల్లా కార్యదర్శిగా నియమించారు. అనంతరం చంద్రమోహన్ ను బాషా, అమరావతి రాజధాని కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ రెహమాన్, ఇంకా గ్రామ పంచాయతీ అసోసియేషన్ నాయకులు కె పున్నారావు తదితరులు సత్కరించారు. ఈ మేరకు చంద్రమోహన్ మాట్లాడారు. నేను చేస్తున్న సంస్థ, ఎందుకంటే నా స్నేహితుడు నేను చేస్తున్న సంస్థను గుర్తించి నువ్వు చేస్తున్నావు కనుక నేను కూడా ఇతోధికంగా నేను కూడా చేస్తాను, నా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు నేను కూడా చేయడానికి ఏంటని భాష ముందుకు రావటం ఇది ఆనందదాయకమైన విషయంగా చేస్తూ మరి గుంటూరు జిల్లా కమిటీలోకి భాషా గారిని ఆహ్వానిస్తా ఉన్నా. గుంటూరు జిల్లా కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకుందామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారిని ఆమోదిస్తారని చెప్పేసి మరి నా ఫ్రెండ్గా, నా యొక్క ఫ్రెండ్గా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఆసుపత్రి ఎండీగా కూడా మరి తన్ని కోరుతా ఉన్నాను. ఇదేవిధంగా మిగతా మరి రాజధాని అమరావతి ప్రధాన కార్యదర్శి అయిన రెహమాన్ గారు అభినందనలు తెలియజేస్తాం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. రాజధాని జనరల్ సెక్రటరీగా ఈరోజు చంద్రమోహన్ వేడుకలు వాళ్ళ హాస్పిటల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు వద్దని చెప్పి తుఫాన్ కారణంగా ఉన్నారు. కానీ మా బలవంతం మీద ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతుంది మా అభిమానంతో. థ్యాంక్ యూ ఫర్ కోరపరాలు. ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ వారి ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం యాంటీ ర్యాగింగ్ సెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, గుంటూరు రేంజ్ ఐజీ ఎస్ఎస్ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నాయకత్వంలో సైబర్ క్రైమ్ అవగాహన బృందం హాజరైంది. ప్రారంభంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ పెరేడ్ తో అతిథులను ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులు సైబర్ నేరాలపై ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. సైబర్ నేరాలపై అవగాహన ప్రసంగంలో గుంటూరు సైబర్ క్రైమ్ నిపుణుడు జి రాజకిషోర్, మంగళగిరి ఎస్ఐ చిరంజీవులు, ఇంకా క్రైమ్ బ్రాంచ్ మహిళా కానిస్టేబుల్ అరుణ తదితరులు ఆన్లైన్ మోసాల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగిస్తున్నాడు. ఇవి మన జీవితాన్ని సులభతరం చేసినా జాగ్రత్తలు పాటించకపోతే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైబర్ నేరాల నుండి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింకులు లేదా మెసేజ్లను ఓపెన్ చేయకూడదు. ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. బలమైన పాస్వర్డ్లు వాడాలి. మోసం జరిగితే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులు సైబర్ ప్రపంచంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అవగాహనతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉంటేనే మనం సురక్షితమైన డిజిటల్ సమాజాన్ని నిర్మించగలమని సందేశం ఇచ్చారు. నిర్మలా ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. ఇతర విద్యా సంస్థల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ డిఎల్బీ డిగ్రీ కాలేజ్ నుండి జి పూర్ణచంద్ర నాయక్, సాయిలత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ రవిచంద్ర, విజయ్ డిగ్రీ కాలేజ్ నుండి జి సురేష్ బాబు, ఎం సురేఖ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శంకర్, విష్ణు జూనియర్ కాలేజ్ నుంచి పుట్టా పుష్పరాణి, యమున, ఎస్ఎల్ఎన్ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి మిసెస్ నిర్మల హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు, అతిథులు సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, డాక్టర్ యు స్పందన, డాక్టర్ కె సౌజన్య, జి సాయి శ్రీలక్ష్మి, లక్ష్మీ శాంత, డాక్టర్ ఎం మహర్షి, డాక్టర్ జోయల్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ అక్సా, సాత్విక, సిహెచ్ కార్తికేయ, శ్రీరామ్, బి సంచన, జి హర్షవర్ధన్, నివేదిత, సిహెచ్ నాగేశ్వరరావు, ఫార్మాడి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
మూడవది ఐపీస్ వాడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇవి వాడాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్కి మనకు ఒక ఐపీ అసైన్ అయి ఉంటుంది. సో ఆ ఐపీలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి 2 రకాల హర్డిల్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఏంటి ఆ హర్డిల్స్ అంటే, ఒకటి విపిఎన్ వాడతారు. విపిఎన్ అంటే ఎంతమంది తెలుసు? విపిఎన్ అంటే ఎంతమందికి తెలుసా? ఏంటి రెస్పాన్స్ లేదు? విపిఎన్ అంటే తెలుసా తెలీదా? విపిఎన్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో అదేం చేస్తుందంటే మన ఐపీని మాస్క్ చేస్తుంది. సో మనం వాడేటువంటి ఐపీని కనపడకుండా అది మాస్క్ చేస్తుంది. కాబట్టి ఆ ఫ్రాడ్స్టర్ ఎవరో మనం ఐపీ ద్వారా కూడా కనిపెట్టేటువంటి అవకాశాలు ఈ రోజున చాలా తక్కువగా ఉన్నాయి. సో అందులో భాగంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతే దాన్ని మనం పూడ్చలేకపోతున్నాం. రెండవది, ఎవరు మనల్ని హెరాస్ చేస్తున్నారు, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి వీటి గురించి కనుక్కునే కంటే కూడాను ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ నేరాలు ఇలా ఉన్నాయి, ఈ నేరాల బారిన మీరు పడకుండా ఉండాలి అని ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ అక్టోబర్ మాసం అంతా కూడా సైబర్ అవేర్నెస్ మంత్ అని ఒక సర్క్యులర్ పాస్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి క్యాన్సర్కి క్యూర్ ఉందా? క్యాన్సర్ క్యూర్ ఉందా? లేదు. అలాగే ఏమంటారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మనం ఈ ప్రమాదం ఉంది, అందులో పడకుండా ఉండాలి అని జాగ్రత్తలు చెప్పడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట. బేసిక్గా సైబర్ నేరాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సోషల్ మీడియా సెంట్రిక్గా జరిగేటువంటి సైబర్ నేరాలు, రెండోది ఫైనాన్షియల్ సెంట్రిక్గా ఉండేటువంటి సైబర్ నేరాలు. సో సోషల్ మీడియా సెంట్రిక్గా ఉండేటువంటి సైబర్ నేరాలు దాని గురించి డిస్కస్ చేసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి మనకి ముందు తెలియాలి. ఏమేమి ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? ప్రజా వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎంహెచ్, పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పరిశీలకులు యార్లగడ్డ మధుమోహన్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి, నాలి వెంకటకృష్ణ, అమర నాగయ్య, తాడిబోయిన సుబ్బారావు, తిరుమలశెట్టి సురేంద్ర, ఈదులమూడి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడు కూడా కష్టాలతో నిండిన ఈ రోజుల్లో కడుపు మండితే ప్రతి పేదవాడు కూడా ఎదురు తిరిగే పరిస్థితులు మీరు కలగజేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ బ్రతకాలి, సంక్షేమం ఉండాలి, పేదవాళ్ళు బ్రతకాలి. ఆ కార్యక్రమాలను చేపట్టమని ప్రస్తుతం ఉన్న ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని ఆపాల్సిందిగా మేము ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుతున్నాం. తప్పనిసరిగా ఇది ఆగే వరకు కూడా మనం పోరాటం చేద్దాం. దానికి మన జనం అందరూ కూడా, మన కార్యకర్తలందరూ కూడా రేపు జరగబోయే 28వ తారీఖున అంటే మంగళవారం రోజున ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి కార్యకర్త కూడా దీన్ని మనం నిశ్చయంగా ఖండించాలి. ఈ విధానాన్ని ఖండించకపోతే మనం నష్టపోతామని మీకు అందరికీ మరొకసారి విన్నవిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హాజరైనటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విషయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. ఇది మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. 5 పూర్తిగా రన్నింగ్లోకి వచ్చినాయి, కాలేజీలు నడుస్తున్నాయి. 2 కాలేజీలు పూర్తిగా తయారై ఉన్నాయి. ఆ 5 మినహాయించి
12 కాలేజీలని కూడా ప్రైవేటీకరణ, ప్రైవేటు వాళ్ళకి పీపీపీ పద్ధతుల్లో అప్పజెప్పాలని చెప్పి ఈనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం ఇది. దీన్ని మొట్టమొదటి నుంచి ప్రైవేటీకరణ అని ప్రభుత్వం ఏనాడు అన్నదో ఆనాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పొద్దు, ఇది పేదవాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం. వాళ్ళు పేద పిల్లలు డాక్టర్లుగా ఉండాలన్నా, చదువుకోవాలన్నా, అట్లానే వైద్యం చేయించుకోవాలన్నా ఆయా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు మెడికల్ కాలేజీలు ఈ ప్రైవేటీకరణ మీద అక్టోబర్ 28 మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో రేపు 28వ తారీఖు మరి మన మంగళగిరి నియోజకవర్గం దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పాల్గొని వార్డు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలి. ప్రపంచం మొత్తం కూడా విద్య, వైద్యం ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ ప్రతి సగటు మనిషికి కూడా తెలిసిన విషయం. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇవన్నీ ప్రభుత్వం తరపున నడపాలి, ప్రతి పేదవాడు చదువుకోవాలి, పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇది జరిగినటువంటిది కార్యక్రమం అందరికీ తెలుసు. వాళ్ళు రాస్తున్నారు పేపర్లో, మీ ప్యాలెస్ అయితే పూర్తి చేసాం, మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదని. మీరు 2014లో వచ్చారు, మీరు ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్ని పూర్తి చేశారు? మేము 17 కాలేజీలు శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇవాళ రన్నింగ్లోకి వస్తూ ఉన్నాయి, టెక్నిక్ కూడా అవుతూ ఉన్నాయి. అదే మీరు పునాదులతో ఆపేశారు. మీరు సచివాలయాలు అనేవి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా నాటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పండగలాగా మరి ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రజల పక్షాన్ని నిలబడి మరి పేద ప్రజలకు నేనున్నానని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకోవడం జరిగింది. నాడు తీసుకున్న నిర్ణయాల్లో మరి పేద ప్రజలందరికీ వైద్యం, విద్య పూర్తిగా కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నాడు స్థాపించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలను, విలువైనటువంటి కార్యక్రమాలని మరి పేద ప్రజలకు అందకోకుండా మరి ఏ విధమైనటువంటి విధానాలు చేపడుతున్నారో ఈరోజు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి నాడు స్కూల్స్ని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తీసేయాలని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు.